చాలా కాలం పంజరంలో ఉన్నాక ఒక చిలుకకు విసుగొచ్చింది. చాలా కష్టాలు పడ్డ తరువాత అది పంజరంలోంచి తప్పించుకుని అడవికి చేరింది. అడవిలో దొరికే తీయని పండ్లు తింటూ తన ఇష్టం వచ్చినట్లు చెట్లమీద గెంతుతూ కొన్నాళ్లు ఆనందంగా గడిపింది. ఒక పెద్ద చెట్టు కింద కాళ్లు బోర్లా చాపి పడుకున్న ఏనుగు ఒకటి ఆ చిలుకకు కనిపించింది ఒకనాడు. ఆ వెంటనే చిలుకకు ఒక చిలిపి కోరిక పుట్టింది. ఎలాగైనా ఆ ఏనుగు నిద్ర చెడగొట్టాలనుకుంది. వెంటనే చెట్టుమీద నుండి రివున కిందకి ఎగిరి తన ముక్కుతో ఏనుగు మూపురం మీద పొడిచింది. చిలుక వాడియైన ముక్కు మూపురం మీద చురుక్కుమంటూ గుచ్చుకోవడంతో ఏనుగు ఒళ్ళు విదిలించుకుంటూ కళ్ళు తెరిచింది. చిలుక చెట్టుమీదకి చేరి కలకిలా నవ్వింది. ఏ చిలక, నా నిద్ర ఎందుకు పాడుచేశావ్ అంది ఏనుగు కోపంగా. ఊరికే అంటూ చిలుక మళ్లీ నవ్వింది. చేసేది ఏమీ లేక ఏనుగు మళ్లీ కళ్ళు మూసుకుని పడుకుంది. కొంచెం సేపటి తరువాత చిలుక మళ్లీ రివ్వుమని కింది